ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు దాన్ని మారు మనస్సు అంటారు. పశ్చాత్తాపడి మళ్ళీ దేవుడి సన్నిధిలో చేరేవాడిని ఏమంటారు? మారు మనస్సు అంటారు. దేవుని దగ్గరికి మరలా చేరేవాడు. ఇప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఎవరు స్తుతింతారండి? ఇక్కడ వాక్య భాగం అదే చెప్తుంది కదా. 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. నొందదగినది అంటే దేవుణ్ణి అంతమట్టు జ్ఞాపకం చేసుకోవటమే. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా అని చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన చాలినవాడు. ఆయన మనల్ని క్షేమస్థితిని ఆలోచించేవాడు, మనకి క్షేమస్థితిని ఇచ్చేవాడు, మనల్ని పవిత్రంగా చూసేవాడు, మనల్ని పరిశుద్ధంగా చూసేవాడు. ఆయన బీదలనంట పెంట కుప్పమించి లేవనెత్తుతాడంట. సంతు లేని వాళ్ళకి సంతానం ఇస్తాడంట. ఆయన ఆశ్చర్య కార్యాలకి మితి లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, గొర్రెల గుమ్మము. చూడండి, గొర్రెల గుమ్మము. ఇక్కడ నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే గుమ్మాల ప్రతిష్టత గురించి చెప్తున్నాడు. తను గవర్నర్గా వచ్చి అద్భుత కార్యాన్ని చేశాడు. ప్రార్థన చేశాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, గుమ్మాలన్నీ బాగు చేశాడు. వాక్యము ఎప్పుడు కూడా మనల్ని బాగు చేస్తుంది. వాక్యానుసారంగా జీవించటంలో అద్భుతం ఉంది, ఆశ్చర్య కార్యం ఉంది. వాక్యానికి అనుగుణంగా జీవించటం ఎంతో ఎంతో శ్రేష్టమైంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు. అన్య జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? వారి దేవుడు ఏడి అని అడుగుచున్నారు. ప్రభువా స్తోత్రాలు యేసయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది అని చెప్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పెంట కుప్పమించి లేవనెత్తుతావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మాతో ఉన్నావయ్యా, మాలో ఉన్నావయ్యా. అయ్యా నిన్ను ఒక గోడను చూసినట్టు చూడకూడదు. నువ్వు ఉన్నావని సంగతి మేము మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.